ఇందుకూరుపేట మండలంలోని కుడితిపాలెం గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన 33 kV విద్యుత్ సబ్స్టేషన్ను విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్రలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నారా లోకేష్ చేపట్టిన యువగళం 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించడమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులకు కుడితిపాలెం గ్రామస్తులు అపూర్వ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా బలపడితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, రైతులు, చిన్న పరిశ్రమలు, విద్యార్థులు ఇబ్బందులు లేకుండా విద్యుత్ పొందేలా ప్రభుత్వం కట్టుబడిందన్నారు. కుడితిపాలెం ప్రజలకు ఈ 33 kV సబ్స్టేషన్ ద్వారా నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలియజేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. కొత్త సబ్స్టేషన్ల వల్ల లోడ్ సమస్య తగ్గి నిరంతర సరఫరా సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఈ సబ్స్టేషన్ వల్ల పరిసర గ్రామాల ప్రజలకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావెళ్ల వీరేంద్ర చౌదరి, జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీహరికోట జయలక్ష్మి, టీడీపీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఎన్నో రోజుల నుంచి కలలు గంటున్న కుడితిపాలెం ప్రజల కళ నెరవేరిన రోజు ఈ సబ్స్టేషన్ ఓపెనింగ్ చేసుకోవడం, దానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర మంత్రివర్యులు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారు రావడం నిజంగా అందరికీ అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే పాపం ఇంత దూరం వచ్చి ఇక్కడ ఈ సబ్స్టేషన్ ఓపెనింగ్కి ఆయన రావడం, పొద్దునొక సబ్స్టేషన్ ఉంది, మళ్ళీ ఇంత టైం తీసుకొని మనకి కోవూరు కాన్స్టిట్యున్సీ కోసం వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులకి, అలాగే ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం మొదట మన లోకేష్ బాబు యువగళంతో ర్యాలీతో మొదలుపెట్టి ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ ఎటువైపు వెళ్తుందో తెలియని రోజుల్లో ఎంతోమంది యువకులు అసలు ఎక్కడున్నామో, మన చదువులు ఎట్టిపోతున్నాయో, మన ఉద్యోగాలు ఎట్టిపోతున్నాయో, అమరావతి ఏమవుతుందో, మనకి అసలు ఒక రాజధాని ఉంటుందో లేదో తెలియని రోజుల్లో ఒకవైపు ఇసుక మాఫియా, ఇంకోవైపు గ్రావెల్, ఇటువంటివన్నీ దోచేస్తున్న టైంలో ఈ రాష్ట్రానికి తిరిగి వెలుగు తేవాలని, పేద ప్రజలకి అండగా నిలవాలని ఆలోచించిన ఒక యువ నాయకుడి ఆలోచనే ఈ యువగళం పాదయాత్ర. అది 2023లో జనవరి 27 ఒక చారిత్రాత్మక ఉద్యమానికి తెరలేపడం జరిగింది. ఆనాటి పరిస్థితుల్లో లోకేష్ బాబు ముందుకి అడుగు వేసి నేనున్నాను మీకు అంటూ ప్రతి పేదవాడికి ధైర్యం చెప్తూ ముందుకి నడిచిన ఆయన రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా, పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పెట్టుకొని కిలోమీటర్ల యాత్ర ఏపీ రాజకీయ చరిత్రలో ఎప్పటికీ చెరగని ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయే విధంగా చేశారు. ఆ యాత్ర ప్రతిఫలమే ఈరోజు మనం
మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒకవైపు సంక్షేమము, ఒకవైపు అభివృద్ధి, ఎన్నో రకాలుగా ఆర్థికంగా అస్తవ్యస్తమైన మన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టుకుంటూ పేద ప్రజలకి ఏమి అవసరమో, ఏ టైంలో ఏది అవసరమో, మనకి ఏవైతే ప్రామిస్ చేశారో సూపర్ 6 పథకాలు అవన్నీ కూడా సూపర్ హిట్ చేస్తూ మీ అందరికీ నేనున్నాను అంటూ మీ పక్కన నిలబడడం జరిగింది. అటువంటి యువ నాయకుడైన మన లోకేష్ బాబు ఈరోజు విద్యా సంస్కరణలు తీసుకొచ్చి, అలాగే విద్యార్థి దశ నుంచి ఐటీ మినిస్టర్గా యువతకి ఉపాధి కల్పిస్తాము అని చెప్పి మనం ఏ రకంగా అయితే అందరికీ మాట ఇచ్చామో ఆ రకంగా ఈరోజు యువతకి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు, ముఖ్యంగా ఎంపీ గారు, సీఎం గారు, లోకేష్ బాబు గారు అందరితో కలిసి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మనం ఎలక్షన్ అప్పుడు చెప్పుకున్నాం, యువతకు అండగా ఉంటాం, ఉపాధి కల్పిస్తామని. అలాగే కిసాన్ సెజ్లో ఈరోజు కదలిక వచ్చింది, ఎన్నో ఫ్యాక్టరీలు రాబోతున్నాయి, యువతకి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి అని చెప్పి మనం ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని మన యువ నాయకుల్ని మనం అందరం కూడా ఆయన వెన్నంటి పోరాడాలని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి మనం ఇక్కడ ముందుగా యువగళంతో స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఈ సబ్స్టేషన్ ఎంతో మంది రైతుల కళ అని చెప్పి నేను ఇందాకే చెప్పడం జరిగింది. మాకు అధికారంలోకి మనం వచ్చిన తర్వాత మనం అడగంగానే మనకి 2 సబ్స్టేషన్లు ఇచ్చిన విద్యుత్ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనది ముఖ్యంగా డెల్టా ఏరియా అయినందువల్ల రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కరెంట్ లేకుండా అని చెప్పి. అదే కాకుండా ఆక్వా రైతులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఈ సబ్స్టేషన్ వాళ్ళకి ఎంతో అవసరం. ఈరోజు ఇంకా కూడా మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది, కొరవ మనకి ఎక్కడెక్కడ సబ్స్టేషన్లు కావాలో అవన్నీ కూడా ఆయన మాట్లాడి వాటిల్ని మనకి శాంక్షన్ చేసే వీలు ఉంటే తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మాట ఇచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. మహాభారత యుద్ధంలో ఆయుధం పట్టను, యుద్ధం చేయను, ఉచితంగా ఉండి సలహాలు ఇస్తుంటానని చెప్పాడు ఆ రోజు శ్రీకృష్ణుడు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ రథసారథిగా యుద్ధం చేస్తాడో చేయడో ఇసుక పల్లెలకు తెలుసు, కానీ మనోళ్ళకు పూర్తిగా తెలియదు. కానీ ఈ కృష్ణుడు ఆయుధం పడతాడు, యుద్ధము చేస్తాడు, సలహాలు ఇస్తాడు. అటువంటి ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. నమస్కారం. ముందుగా ఈనాడు కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు సోదరులు గొట్టిపాటి రవికుమార్ గారికి, కోవూరు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి మన శాసనసభ్యురాలు పెద్దలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, నెల్లూరు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కాకుండా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్యలు ఉన్నాయన్నా, ఎక్కడ దివ్యాంగులకి ఇబ్బందులు ఉన్నాయన్నా, వారి ఆరోగ్యం కోసం, వారి ప్రయాణాలకు కూడా కుటుంబ సభ్యులకి భారంగా మారిన వారిని వేలాది మందికి బ్యాటరీ సైకిల్స్ ఏర్పాటు చేసి పేద బిడ్డలకి
పేద బిడ్డలకి కార్పొరేట్ విద్యని ఉచితంగా స్కూల్ ఏర్పాటు చేసి విపిఆర్ విద్యాలయం ద్వారా అందిస్తున్నారు. నూతనంగా విపిఆర్ నేత్ర నెల్లూరు జిల్లాలో ఒక్క ఉదయగిరి నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు 18,000 మందికి స్క్రీనింగ్ చేయడంతో పాటుగా వారికి అద్దాలు అందించి నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ పేషెంట్ల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ఒక బస్సును ఏర్పాటు చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే నేను చిన్న వయసు నుంచి విద్యార్థి దశ నుంచి 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న కాలేజీ నుంచి ఈ జిల్లాలో అనేక మంది కోటీశ్వరులు ఉన్నారు, కాంట్రాక్టర్లు ఉన్నారు, రాజకీయాల్లోకి వచ్చారు, అనేక మంది ట్రస్టులు పెట్టారు, ఫౌండేషన్లు పెట్టారు, ఆర్గనైజేషన్స్ పెట్టారు. కానీ రాజకీయాల్లోకి రాకముందు నుంచి అది దైవ కార్యక్రమం అయినా, పేదవారికి సేవ చేసే దాంట్లో అయినా, లేక ఎవరైనా మా ప్రాంతంలో ఈ సమస్య ఉందని చెప్పుకుంటే రాజకీయాలకు అతీతంగా గత 10 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నా. ఈ విపిఆర్ ఫౌండేషన్ నుంచి ఎక్కడ ఏ అవసరం ఉందో ట్రస్ట్ నుంచి వెళ్తూ ఉంటారు, వాళ్ళు అక్కడ పరిశీలించి వారికి సేవలు అందిస్తూ ఉంటారు. అందుకే నేను గతంలో కూడా చెప్పా, భగవంతుడు వారికి వ్యాపారాలు, సంపద అనేక మందికి ఇచ్చారు ఈ జిల్లాలో. కానీ ప్రభాకర్ అన్న వారికి తోడుగా ప్రశాంతమ్మ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ జిల్లాలో అందిస్తున్నటువంటి సేవలకి మనందరం వారిని అభినందించాలా. భగవంతుడు వారికి ఇంకా ఆశీర్వదించి ప్రజలకు సేవ చేసే శక్తిని ఇవ్వాలని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత రావుడుపాలెం కుర్తిపాలెం రోడ్డుకు వచ్చాం. ఎప్పుడు వచ్చినా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం అంటే నీ ప్రాంతం అంతా ప్రజల్లో ఉత్సాహం, ఆనందం, ఒక పండగ వాతావరణంలో స్వాగతం పలుకుతారు. ఇప్పుడే మంత్రి గారు ఊరేగింపుగా వస్తూ ఉంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆనందం, నవ్వుతూ చేతులూపుతూ మిద్దెల మీద ఎక్కి రోడ్ల మీద ప్రత్యేకించి ఆడపడుచులు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, మంత్రి గారికి వారు పలికిన స్వాగతం, మంత్రి గారు కూడా చాలా సంతోషంగా ఆ మామిడి తోరణాలు, అరిటాకులు, ఆ కొబ్బరి పిలకలు అన్నీ చూసి పర్లేదు, ఇంకా ఇక్కడ ఈ ప్రాంతంలో గతంలో ఉండేవి కానీ అన్నీ మర్చిపోయారు, అంతా ఏదో తిరణాళ్ళకు వచ్చినట్టుగా ఉందంటే ఇది ఎప్పుడు వచ్చినా ఇక్కడ తిరణాలే. ఈ గ్రామాలు అలాగే ఉంటాయి. ఇక్కడ ఒక ఆర్ట్ డైరెక్టర్ కూడా ఉన్నాడు ఈ మండలంలో. ఆయన సినిమాల్లో రాఘవేంద్రరావు గారు లేదా ఇతర డైరెక్టర్లు మామూలుగా మామిడి పండు, యాపిల్ పండ్లు దిప్పుతుంటారు సినిమాల్లో. మొత్తం దాన్ని సరే, ఆయనకి గురువు బాబాయ్ కమలాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన 30 ఏళ్ళ నుంచి ఏ ప్రోగ్రాం అన్నా బ్యానర్లు ఇంకుతో రాసే దగ్గర నుంచి బోర్డులు రోడ్ల మీద, గోడల మీద రాసేటప్పటి నుంచి అలవాటు కమలాకర్ రెడ్డి గారికి. ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా దాన్ని విజయవంతంగా పూర్తి చేయడం, ఎవరు ఏ నాయకుడు ఈ మండలంలో ఈ జిల్లాకు వచ్చినా వారిద్దరూ ఈరోజు ఘన స్వాగతం. యువగళం ఉదయం నుంచి ప్రభాకర్ అన్న మేము యువగళం కార్యక్రమంలో పాల్గొంటున్నాం. కానీ ముగింపు కార్యక్రమం మాత్రం మేము మొత్తం జనవరి నుంచి డిసెంబర్ దాకా నడిచినట్టయింది. అక్కడి నుంచి ఇక్కడికి వరుసగా మొత్తం
మొత్తం మేము ఏర్పాటు చేసిన మైల్ స్టోన్స్ అన్ని యువగళం సమన్వయకర్తగా జనవరి నుంచి జూన్ దాకా తిరిగా, మళ్ళీ కాలు కొట్టుకొని 2 నెలలు ఇంట్లో ఉన్నా, మళ్ళీ 3 నెలలు గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర అన్ని తిరిగాం. మొత్తం మేము 3 సంవత్సరాల క్రితం లోకేష్ బాబు వెంట ఆ యువగళంలో ఏ విధంగా తిరిగామో అన్నీ మరొకసారి గుర్తుకు చేసి మాలో మరింత ఉత్సాహాన్ని, శక్తిని ఇచ్చిన మీ అందరికీ, ప్రత్యేకించి కళ్యాణ్కి, గ్రామ పార్టీ నాయకులకి, మండల పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక విషయం కూడా తెలియజేసి మంత్రి గారికి ఇస్తాం. ఎక్కడా లేని విధంగా మొదట ప్రభాకర్ అన్నతో డిస్కస్ చేసామన్నా, లోకేష్ బాబు గారు యువగళం ఒక పోరాటం, అవమానాలు, ఇబ్బందులు, అనేక ఒత్తిళ్ల మధ్య యువగళం పాదయాత్ర జరిగింది. ఎందుకంటే మేము కళ్ళారా ప్రతిరోజు రేపటి యాత్ర ఏ విధంగా జరుగుతుందా జరగదా, ఏం జరుగుద్దో, ఏం ఇబ్బందులు పెడతారని అనుక్షణం నరకం అనుభవించే యాత్ర కొనసాగించాం. ఆ యాత్ర ద్వారా దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను మార్పులకి శ్రీకారం చుట్టూ లోకేష్ బాబు గారు. ఆ యువగళం జనవరి 27వ తారీఖున, జనవరి 23 ఆయన జన్మదినం, వసంత పంచమి కూడా వచ్చింది, సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి దినం. 23 నుంచి 27 మధ్యన కొన్ని కార్యక్రమాలు తీసుకుందాం, దానికి మీ సహకారం కావాలంటే ఒక్క మాట మారు మాట్లాడకుండా ప్రశాంతికి చెప్తా, మీ ఇద్దరు ఏం కావాలో చేసుకోండి అన్నాడు. అంతే. కోవూరు నియోజకవర్గంలో జనవరి 23వ తారీఖున కోవూరులో ప్రారంభించారు. 226 సైకిళ్ళు ఆ ఆడబిడ్డలకి వెళ్ళాం. అందరం వెళ్ళి ఎమ్మెల్యే గారు సైకిళ్ళు అందించి ఒకటే చెప్పారు. మొన్న నేను దామరమడుగు వెళ్ళాను, దామరమడుగులో అక్కడ నన్ను కంప్యూటర్ ల్యాబ్ అడిగారు, దాన్ని ప్రారంభించేసాను. రవిచంద్ర, నువ్వు 23, 27 ప్రారంభించమన్నావు, నేను అక్కడ పోగానే అడిగారు, పనులు కూడా జరుగుతున్నాయని చెప్పేశారు. మన నియోజకవర్గంలో 45 జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఉన్నాయి, 11 బీసీ హాస్టల్స్, 12 ఎస్సీ హాస్టల్స్, 4 ఎస్సీ హాస్టల్స్, 5 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, 27 హాస్టళ్ళు, 5 రెసిడెన్షియల్ స్కూల్స్, 45 జిల్లా పరిషత్ హై స్కూల్స్. ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు, నేను ఈ నియోజకవర్గంలో ఇరిగేషన్కి, తాగునీటికి, రోడ్లకి కేంద్ర రాష్ట్ర నిధులు ఖర్చు చేయడం ఒక ఎత్తు, అభివృద్ధి చేయడం ఒక భాగం. కానీ నేను 2027 జూన్ కల్లా ఈ 45 హై స్కూల్స్లో దశల వారీగా పూర్తి స్థాయి ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నా. హాస్టల్ బిడ్డలకి వారికి అవసరమైన ఇన్వర్టర్లు అడిగాడు. అక్కడే 31,320 సైకిళ్ళు పంపిణీ చేయాల ప్రభుత్వ పాఠశాలల్లో నిర్ణయం తీసుకున్నాం. అందరూ మంత్రులు, నారాయణ గారు, స్థానిక శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు ఎంపీ గారు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నా మిత్రుడు పార్టీ అధ్యక్షులు రవి గారికి, ఇంకా ఇక్కడ కార్యక్రమానికి ఇచ్చేసిన కూటమి నాయకులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ప్రజలకి అందరూ కూడా ముందుగా పేరు పేరు నా నమస్కారాలండి. పొద్దునుంచి 2-3 కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాం. 2 సబ్స్టేషన్స్ కట్టాం మన ప్రాంతంలో రైతాంగం కోసం. మీ ఎమ్మెల్యే గారు గట్టిగా పేపర్ తీసుకొచ్చి లెటర్ ఇచ్చి ఇది శాంక్షన్ చేయండి అని చెప్పడమే కాకుండా మళ్ళీ నన్ను తీసుకొచ్చి మళ్ళీ ఓపెన్ చేయించారు. అది మీ ఎమ్మెల్యే గారి పనితనం. దాంతోపాటు ఒక డి ఆఫీస్ కూడా కడుతున్నాం ఇవాళ, మంచి కార్యక్రమం. అది కూడా డి ఆఫీస్ కూడా ఈ ప్రాంతంలో ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మళ్ళీ ఇవాళ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇవాళ ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు, 132 kV సబ్స్టేషన్ నేను ఇక్కడ మాటిచ్చాను, మీరు ఎట్లయినా చేయాలి, మళ్ళీ మీరే వచ్చి ఓపెన్ చేయాలని గట్టిగా చెప్పారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతులకి, వ్యవసాయానికి, లేకపోతే ఆక్వాకల్చర్కి మాకు కరెంట్ అవసరము, అందుకే అంత పట్టుబట్టి చేయించారు. దాదాపు ఆర్డిఎస్ఎస్ ద్వారా దాదాపు 90 కోట్ల రూపాయల పని జరుగుతుంది మీ కాన్స్టిట్యున్సీలో. అవి కూడా మార్చి ఏప్రిల్ కల్లా మన ఎస్సీ గారు వీళ్ళందరూ చెప్పారు ఇందాక.
ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తామని, అవి కూడా కంప్లీట్ చేస్తే మీ ప్రాంతంలో దాదాపు అన్నీ అవుతాయని నేను చెప్పను, కానీ దాదాపు విద్యుత్తుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా చేస్తాం. 1-2 మళ్ళీ సబ్స్టేషన్స్ అడిగారు, ఇంకా అవన్నీ కూడా చేపించే కార్యక్రమం చేస్తాం. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేసిన సబ్స్టేషన్స్ లాంటి రాష్ట్రంలో రాబోయే రోజుల్లో లో వోల్టేజ్ ఉండకూడదనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు 200 సబ్స్టేషన్స్ కడతాం రాష్ట్ర వ్యాప్తంగా. ఒకేసారి అంత పెద్ద ఎత్తున కట్టాల్సింది ఎందుకు అవసరం వచ్చిందంటే, పోయిన 5 సంవత్సరాలు ఒక్క సబ్స్టేషన్ నిర్మాణం చేయకుండా అన్నీ కూడా ఎట్లా పడితే అట్లా వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి విపరీతంగా కరెంటు బిల్లులు 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరాల తర్వాత కూడా ₹1 కూడా కరెంటు బిల్లు పెంచే కార్యక్రమం చేయలేము. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మనం కరెంటు బిల్లు తగ్గించాలి. రాబోయే రోజు కరెంటు బిల్లు పెంచడం కాదు, కరెంటు బిల్లు తగ్గించాలి. ₹1.12 మనం రేపు ఎలక్షన్కి వెళ్ళే లోపల తగ్గించాలి. మీరు ఏం చేస్తారో తెలీదు, 24 గంటలు కష్టపడి పనిచేయమన్నాడు. పోయినసారి వాళ్ళు ఏం చేశారంటే వ్యవస్థలో అన్ని సర్వనాశనం చేసి మన పవర్ ప్లాంట్, మీకున్న పవర్ ప్రొడ్యూస్ చేయాలి, తయారు చేయకుండా అక్కడ పడేశారు. తయారు చేయకుండా పడేసి బయట నుంచి ఎక్కువ రేటు కరెంటు కొని, ఆ కరెంటు ఎక్కువ రేటు పైన కొనగానే అవన్నీ కూడా మీ మీద భారం వేసి, అందుకనే కరెంటు బిల్లు అన్నిసార్లు పెరిగింది. ఇప్పుడు మనం అన్ని కొనటం అన్నీ ఆపేసాం. మనకున్న కృష్ణపట్నం, VTPS అట్లానే థర్మల్ ప్లాంట్లు మన దగ్గర ఏముండయో అన్నీ కూడా ప్రొడక్షన్ చేస్తున్నాం. మన సొంత పవర్ తయారు చేసుకొని మీ అందరికి కూడా ఇస్తున్నాం. అందుకనే పెంచట్లా. దేశంలో మొట్టమొదటిసారి ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. తగ్గించాలనేదే చంద్రబాబు గారి ఉద్దేశం. అట్లానే 132 సబ్స్టేషన్ కానీ, 220 కానీ, 400 kV సబ్స్టేషన్స్ కూడా 6,000 కోట్లతోటి రాష్ట్ర నలుమూలలు పెడుతున్నాం అన్నమాట. అవన్నీ కూడా పని జరుగుతున్నాయి. అన్నీ కూడా ఒకటి నేను ఏలూరులో ఓపెన్ చేసాం, మొన్న ఒక రోజు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఓపెన్ చేసాం 132 kV సబ్స్టేషన్. అన్ని చోట్ల కూడా లో వోల్టేజ్ ఉండకూడదు, ఎందుకంటే పవర్ రెగ్యులర్గా రోజు అందరూ వాడుతూ ఉంటారు. అందరు ఇళ్లలో ఏసీలు వచ్చినాయి, ఫ్యాన్లు వచ్చినాయి, అందరికీ పవర్తో సంబంధం ఉంది. అందుకని అందరికి పవర్తో సంబంధం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలనే దానికోసం అన్ని సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతున్నాయి. 33/11 kVలు, 132లు, 220లు అన్నీ కూడా నిర్మాణం చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తా ఒక మాట చెప్పాడు, రాబోయే రోజుల్లో యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా మనం పనిచేయాలని చెప్పి. ఇందా చూశాను లోకేష్ గారి పాదయాత్ర 3 సంవత్సరాలు అయిన సందర్భంగా మీరు పలికిన స్వాగతం ఎనలేని స్వాగతం పలికారు. అంత పెద్ద ఎత్తున గుర్తుపెట్టుకొని వచ్చారన్నమాట. అందుకనే లోకేష్ గారు ఏం చేశారంటే, ఇవాళ మన ప్రాంత పిల్లలందరూ కూడా ఉద్యోగాల కోసం బెంగళూరు లేదా మెడ్రాస్ బయటకు వెళ్తూ ఉన్నారు. అట్లా కాదు మన ప్రాంతంలో కూడా ఇండస్ట్రీస్ వాళ్ళు కొత్తగా వచ్చిన రాష్ట్రం ఒక నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో ఇవాళ ఇందాక మన రవి గారు చెప్పినట్టు ఇఫ్కో ఆ ప్రాంతంలో వేమిరెడ్డి గారు ట్రై చేసుకుంటూ చాలా ఎక్కువ ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడ, ఈ ప్రాంతంలో పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే అని చెప్పి అన్నారు. అట్లానే ఒంగోలు జిల్లాలో కనిగిరి, గిద్దలూరు నుంచి చాలా పెద్ద ఎత్తున బయటకు వెళ్ళిపోతుంటారు, వలస వెళ్తుంటారు. ఆ ప్రాంతంలో ఈ మధ్య రిలయన్స్ గ్యాస్ ద్వారా రిలయన్స్ CBG ప్లాంట్లు పెట్టిస్తా ఉన్నా. ఎక్కడైనా సరే ఇండస్ట్రీస్ రావాలి, ఉద్యోగం కల్పన కావాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దాంతోపాటు ఏదైతే ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చామో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మీరు చూడండి. పెన్షన్లు 62 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. 33,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ మీద భారతదేశం మొత్తం మీద పెన్షన్లు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే 33,000 కోట్ల రూపాయలు ఒక ఆంధ్ర రాష్ట్రం. ఇంకా చాలా మంది అడుగుతా ఉన్నారు, తొందరలో వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఇది కాకుండా పిల్లలకు చదువుకోవడానికి డబ్బులు ఇస్తారని ఏ రోజు అయితే మాట ఇచ్చారో ఆ రోజు ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలని పిల్లల అకౌంట్లు వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఉచిత బస్సు ఇస్తామని చెప్పారు, అది కూడా చేశారు. ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, అది చేశారు. DSC విద్యార్థులు చాలా మంది చదువుకొని పాదయాత్ర చేస్తుంటే లోకేష్ గారిని కనపడి, అన్న మా వయసు అయిపోతుంది DSC ఇవ్వమంటే అది పిలుపునిచ్చి దాదాపు DSC ఎగ్జామ్స్ ద్వారా 16,300 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత లోకేష్ గారిది. 6,000 మంది పోలీసులు ఉద్యోగాలు ఇచ్చారు. 1 కాదు 2 కాదు అన్ని వ్యవస్థల్లో కూడా పనిచేసుకుంటూ వెళ్తుంది ఈ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు అన్నీ చేపట్టి ఏదైతే ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా చేస్తామని చెప్పి కూడా